ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. టీ20 క్రికెట్లో అత్యంత పెద్ద పోరు. ఒకవైపు అద్భుత ఫామ్లో ఉన్న భారత్, మరోవైపు పెద్ద మ్యాచ్ల్లో ఎప్పుడూ షాక్ ఇచ్చే న్యూజిలాండ్. ఈసారి స్టేజ్ మాత్రం చిన్నది కాదు. ఇది ఐసీసీ టీ20 మెన్స్ వరల్డ్ కప్ సిరీస్ 2026 ఫైనల్. ఒకవైపు సెమీఫైనల్లో దుమ్మురేపిన సంజు శాంసన్, మరోవైపు ప్రపంచాన్ని షాక్ చేసిన ఫిన్ అలెన్ మెరుపు ఇన్నింగ్స్. కానీ అసలు ప్రశ్న ఒక్కటే, ఈ భారీ పోరులో ట్రోఫీ ఎత్తుకునేది భారతా లేక న్యూజిలాండా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ మ్యాచ్లో గెలుపు నిర్ణయించే 5 కీలక అంశాలు ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈ మ్యాచ్ కేవలం ఒక ఫైనల్ మాత్రమే కాదు. ఇది 2 జట్ల చరిత్ర, గౌరవం, గెలుపు సంకల్పం మధ్య జరిగే యుద్ధం. ఈ ఫైనల్ మార్చి 8న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగబోతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఇది. 1,00,000కు పైగా ప్రేక్షకుల మధ్య జరిగే ఈ మ్యాచ్లో ఒక్క షాట్, ఒక్క వికెట్ కూడా మ్యాచ్ ఫలితాన్ని పూర్తిగా మార్చగలదు. ఈ టోర్నమెంట్ మొత్తం భారత్ అద్భుతంగా ఆడింది. ముఖ్యంగా సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై జరిగిన మ్యాచ్ ఇప్పటికీ అభిమానులు మర్చిపోలేరు. ఆ మ్యాచ్లో భారత జట్టు భారీ స్కోర్ సాధించింది. ఆ ఇన్నింగ్స్లో కీలక పాత్ర పోషించింది మాత్రం ఓపెనర్ సంజు శాంసన్. అతను కేవలం 42 బంతుల్లో 89 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్కు పునాది వేశాడు. ఆ మ్యాచ్లో మొత్తం బౌండరీల వర్షం కురిసింది. 2 జట్లు కలిపి 70కి పైగా బౌండరీలు కొట్టాయి. ఇది టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక సంఖ్యగా నమోదైంది. అది చూసిన తర్వాత ప్రపంచం ఒక్కసారిగా అర్థం చేసుకుంది, ఈసారి భారత్ ఫైనల్కు రావడం యాదృచ్ఛికం కాదు అని. న్యూజిలాండ్ సెమీఫైనల్ కూడా అంతే సంచలనంగా జరిగింది. ఆ మ్యాచ్లో ఓపెనర్ ఫిన్ అలెన్ ప్రపంచ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. అతను కేవలం 33 బంతుల్లో సెంచరీ కొట్టి టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే వేగవంతమైన శతకం సాధించాడు. అంతేకాదు, టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్లో సెంచరీ కొట్టిన మొదటి ఆటగాడిగా కూడా అతను చరిత్ర సృష్టించాడు. ఆ ఇన్నింగ్స్ తర్వాత ప్రపంచం మొత్తం ఒక్కటే మాట చెప్పింది, ఫైనల్లో భారత్కు నిజమైన ఛాలెంజ్ న్యూజిలాండ్ నుంచే వస్తుంది అని. ఇప్పుడు ఈ 2 జట్ల మధ్య గత చరిత్ర చూస్తే ఆసక్తికరమైన విషయము తెలుస్తుంది. మొత్తం టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత్ కొద్దిగా ఆధిక్యంలో ఉంది. మొత్తం ఆడిన మ్యాచ్లు 30. భారత్ గెలుపులు 16, న్యూజిలాండ్ గెలుపులు 11. కానీ ఒక ఆసక్తికరమైన విషయం ఇక్కడ ఉంది. టీ20 వరల్డ్ కప్లో ఈ 2 జట్లు ఎదురుపడిన 3 మ్యాచ్ల్లో న్యూజిలాండ్ 3 గెలిచింది. అంటే పెద్ద టోర్నమెంట్లలో న్యూజిలాండ్ చాలా ప్రమాదకర జట్టు అని అర్థమవుతోంది. గత 1 సంవత్సరం ఫామ్ చూస్తే కూడా భారత్ చాలా బలంగా కనిపిస్తోంది. భారత్ గత ఏడాదిలో 29 మ్యాచ్లు ఆడింది, 23 మ్యాచ్లు గెలిచింది. న్యూజిలాండ్ 34 మ్యాచ్లు ఆడింది, 18 మ్యాచ్లు గెలిచింది. ఇది చూస్తే ఫామ్ పరంగా భారత్ కొంచెం ముందంజలో ఉంది. భారత్ టాప్ ఆర్డర్లో ప్రధాన పాత్ర పోషించే ఆటగాడు సంజు శాంసన్. టీ20 అంతర్జాతీయ కెరీర్లో అతను ఇప్పటికే 1300కు పైగా పరుగులు చేశాడు, మరియు అతని స్ట్రైక్ రేట్ 150కి పైగా ఉంది. అతనితో పాటు అభిషేక్ శర్మ పవర్ ప్లేలో భారీ షాట్లు కొట్టగలడు. మిడిల్ ఆర్డర్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఉంటాడు. టీ20 క్రికెట్లో అతను అత్యంత క్రియేటివ్ బ్యాట్స్మన్గా పేరుగాంచాడు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా చివరి ఓవర్లలో మ్యాచ్ను ఫినిష్ చేయగలడు. బౌలింగ్లో స్పిన్నర్లు అక్షర్ పటేల్ మరియు వరుణ్ చక్రవర్తి మధ్య ఓవర్లలో కీలకంగా ఉంటారు. న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ ప్రస్తుతం అద్భుత ఫామ్లో ఉన్నాడు. అతనితో పాటు టిమ్ సీఫెర్ట్ పవర్ ప్లేలో వేగంగా పరుగులు తీయగలడు. మిడిల్ ఆర్డర్లో రచిన్ రవీంద్ర చాలా స్థిరంగా ఆడతాడు. ఫినిషింగ్ బాధ్యతలు జేమ్స్ నీషమ్ తీసా ఊకోగలడు. బౌలింగ్లో వేగం అంటే లాకీ ఫర్గుసన్. స్పిన్లో కెప్టెన్ మిచెల్ శాంట్నర్ కీలకం. ఈ మ్యాచ్ జరిగే నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. పెద్ద బౌండరీలు ఉన్న పిచ్ ఫ్లాట్గా ఉండటం వల్ల భారీ స్కోర్లు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసిన జట్టు సాధారణంగా 180 నుండి 200 స్కోర్ చేస్తే గెలిచేందుకు మంచి ఛాన్స్ ఉంటుంది. మ్యాచ్ రోజు అహ్మదాబాద్లో వర్షం వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. వాతావరణం క్లియర్గా ఉండే అవకాశం ఉంది. రాత్రి సమయంలో పిచ్ తడిగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే టాస్ గెలిచిన జట్టు సాధారణంగా బౌలింగ్ ఎంచుకుంటారు. ఈ ఫైనల్లో 3 కీలక దశలు ఉంటాయి: పవర్ ప్లే, మధ్య ఓవర్లు, డెత్ ఓవర్లు. పవర్ ప్లేలో భారత్ మంచి స్టార్ట్ ఇస్తే మ్యాచ్ మన చేతుల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అదే సమయంలో న్యూజిలాండ్ ఓపెనర్లు దూకుడుగా ఆడితే మ్యాచ్ సమతుల్యంగా మారుతుంది. అందుకే ఫ్రెండ్స్, ఈ ఫైనల్ కేవలం ఒక మ్యాచ్ కాదు, ఇది 2 జట్ల మధ్య ప్రెస్టీజికి సంబంధించిన పోరు. ఒకవైపు భారీ బ్యాటింగ్ లైన్అప్తో ఉన్న భారత్, మరోవైపు అద్భుత పోరాట స్ఫూర్తి కలిగిన న్యూజిలాండ్. ఇప్పుడు ప్రపంచం ఎదురుచూస్తున్న ప్రశ్న ఒక్కటే, ఈ ఫైనల్లో ట్రోఫీ ఎత్తుకునేది భారతా లేక న్యూజిలాండ్ గెలిచి మళ్లీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుందా? వేచి చూడాలి. మీరేమనుకుంటున్నారో వెంటనే కామెంట్ చేయండి. ఇలాంటి అనేక ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని వెంటనే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.